ఒక టైంలో రోడ్డు మీద కేటీఎం కనిపిస్తే పీపుల్ ఆటోమేటిక్గా టర్న్ అయ్యేవారు. ఆరెంజ్ కలర్, అగ్రెసివ్ డిజైన్, లౌండ్ ఎగ్జాస్ట్ అండ్ రైడ్ టు రేస్ యాటిట్యూడ్. కేటీఎం ఒక బైక్ కాదు, ఒక జనరేషన్కి ఐడెంటిటీ. కానీ ఇమాజిన్ చేయండి, ఇండియాలో యూత్ డ్రీమ్గా ఉన్న అదే కేటీఎం ఒక స్టేజ్లో ఫైనాన్షియల్ క్రైసిస్లో చిక్కుకుంది. లిక్విడిటీ ప్రాబ్లం, హెవీ డెప్ట్, ఇన్వెంటరీ ప్రెషర్ అండ్ క్రెడిటర్స్ని పే చేయడానికి కూడా కంపెనీకి సీరియస్లీ ఫైనాన్షియల్ ప్రెషర్ వచ్చింది. కానీ ఇక్కడే ఈ స్టోరీలో బిగ్ ట్విస్ట్ ఉంది. కేటీఎంని సేవ్ చేయడానికి ఒక యూరోప్ కంపెనీ కాదు, ఇండియాకి చెందిన బజాజ్ ఆటో ముందుకు వచ్చింది. అండ్ టుడే బజాజ్ జస్ట్ కేటీఎంని సపోర్ట్ చేయడం కాదు, కేటీఎం గ్రూప్ మీద ఎఫెక్టివ్ కంట్రోల్ని కూడా తీసుకుంది. మరి ఇండియాలో ఒక ప్రీమియం బైక్ పార్ట్నర్షిప్గా స్టార్ట్ అయిన బజాజ్ అండ్ కేటీఎం రిలేషన్షిప్ ఎలా ఒక మ్యాసివ్ రెస్క్యూ స్టోరీలా మారింది? కేటీఎం అసలు ఈ క్రైసిస్లో ఎందుకు పడింది? బజాజ్ ఎందుకు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూరోస్ని ఇన్వెస్ట్ చేసింది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కేటీఎం ఇప్పుడు నిజంగానే కంబ్యాక్ చేస్తుందా? లెట్స్ డికోడ్ ద కంప్లీట్ స్టోరీ. కేటీఎం ఇండియా కంపెనీ కాదు, దాని రూట్స్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి. 1934లో ఆర్మ్స్ట్రాంగ్ ఒక స్మాల్ రిపేర్ షాప్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి కేటీఎం జర్నీ స్లోగా డెవలప్ అయ్యింది. ఇనీషియల్లీ కేటీఎం ఫోకస్ టఫ్ మెషిన్స్, రఫ్ టెరిటరీ, ఆఫ్ రోడ్ రైడింగ్ అండ్ రేసింగ్ మీదే ఉండేది. కానీ టైంతో కేటీఎం తన ఐడెంటిటీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంది. జస్ట్ మోటార్ సైకిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కాదు, పర్ఫార్మెన్స్, రేసింగ్, టెక్నాలజీ ఇవి కేటీఎం బ్రాండ్ ఐడెంటిటీలో మెయిన్ పిల్లర్స్గా మారాయి. అండ్ ఈవెన్చువల్లీ కేటీఎం ఒక గ్లోబల్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. కేటీఎం కన్నా ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంకొకరు ఉన్నారు, అదే బజాజ్ ఆటో. 2007 బజాజ్ ఆటో కేటీఎంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసింది. ఇనీషియల్గా బజాజ్ కేటీఎంలో అరౌండ్ 14.5% స్ట్రైక్ని అక్వైర్ చేసింది. బజాజ్కి కావాల్సింది ప్రీమియం పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఒక గ్లోబల్ రికగ్నైజ్డ్ పర్ఫార్మెన్స్ బ్రాండ్. కేటీఎంకి కావాల్సింది ఇండియా లాంటి మాసివ్ మోటార్ సైకిల్ మార్కెట్, మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ అండ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో సింపుల్గా చెప్పాలంటే బజాజ్కి కేటీఎం వల్ల గ్లోబల్ పర్ఫార్మెన్స్ డిఎన్ఏ దొరికింది. కేటీఎంకి బజాజ్ వల్ల ఇండియా మార్కెట్ యాక్సెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంగ్త్ దొరికింది. రెండు కంపెనీస్కి విన్ టు విన్ సిచ్యువేషన్. అండ్ పార్ట్నర్షిప్ స్లోగా డీపర్ అయ్యింది. దెన్ కేమ్ 2012. కేటీఎం అఫీషియల్గా ఇండియా మార్కెట్లో డ్యూక్ 200తో ఎంటర్ అయ్యింది. అండ్ ఇక్కడే ఇండియన్ పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ మార్కెట్లో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అయ్యింది. ఇమాజిన్ చేయండి, అప్పటికి ఇండియన్ యూత్కి పర్ఫార్మెన్స్ బైక్స్ అంటే పల్సర్, అపాచీ. కానీ కేటీఎం కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చింది. షార్ప్ డిజైన్, ఆరెంజ్ ఫ్రేమ్, అగ్రెసివ్ స్టైలింగ్, లైట్ వెయిట్ చాసిస్, పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఇంజన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కేటీఎం మైలేజ్ని మెయిన్ సేలింగ్ పాయింట్గా చేయలేదు, కేటీఎం ఎమోషన్ని సేల్ చేసింది. కేటీఎం చెప్పింది రెడీ టు రేస్. అది జస్ట్ ట్యాగ్ లైన్ కాదు, అది కంప్లీట్ బ్రాండ్ పర్సనాలిటీ. యూ డోంట్ బై కేటీఎం బికాస్ బ్రో మైలేజ్ ఎంత, యూ బై ఇట్ బికాస్ bro look at the bike. And that's the difference between selling a product and selling an identity. డ్యూక్ 200 సక్సెస్ తర్వాత కేటీఎం ఇండియాలో ప్రీమియం పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ని సీరియస్గా తీసుకుంది. దెన్ కేమ్ డ్యూక్ 390, మోర్ పవర్, మోర్ టెక్నాలజీ, మోర్ పర్ఫార్మెన్స్. అండ్ లేటర్ ఆర్సీ సిరీస్. సడన్లీ కాలేజ్ పార్కింగ్లో లాట్స్ ఆఫ్ కేటీఎం, యూట్యూబ్ బైక్ రివ్యూస్లో కేటీఎం, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్లో కేటీఎం, లాంగ్ రైడ్స్లో కూడా కేటీఎం. కేటీఎం స్లోలీ ఒక మోటార్ సైకిల్ నుంచి ఒక ఆస్పిరేషనల్ బ్రాండ్గా మారింది. బట్ ఎవ్రీ సక్సెస్ బ్రాండ్ హ్యాస్ ఎ డేంజరస్ ప్రాబ్లం, సక్సెస్ కెన్ హైడ్ వీక్నెస్. అండ్ కేటీఎం స్టోరీలో కూడా అదే జరిగింది. కేటీఎం పర్ఫార్మెన్స్ బైక్, కానీ ఇండియాలో మెజారిటీ మోటార్ సైకిల్ బయర్స్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే బైక్ కొనరు. వాళ్ళకి కావాల్సింది మైలేజ్, కంఫర్ట్, రిలయబిలిటీ, అఫోర్డబుల్ ఓనర్షిప్, ఈజీ సర్వీసింగ్ అండ్ డైలీ యూజబిలిటీ. ఇక్కడే కేటీఎంకి ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. కేటీఎం రైడ్ చేయడం ఎగ్జైటింగ్, కానీ సేమ్ కస్టమర్కి డైలీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అంత సింపుల్గా అనిపించలేదు. అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్, ఫిర్మ్ సస్పెన్షన్, సడన్ రైడింగ్ కండిషన్స్లో హీట్, రిలేటివ్లీ హయ్యర్ రన్నింగ్ కాస్ట్స్ అండ్ ప్రీమియం పార్ట్స్. ఇవి ఎవ్రీ కేటీఎం ఓనర్కి ప్రాబ్లం అని చెప్పలేం. కానీ మార్కెట్లో ఒక పర్స్పెక్షన్ డెవలప్ అయ్యింది. కేటీఎం ఈజ్ ఎగ్జిస్టింగ్ టు రైడ్ బట్ ప్రీమియం అండ్ డిమాండింగ్ టు ఓన్. అండ్ ప్రీమియం బ్రాండ్కి పర్సెప్షన్ చాలా ఇంపార్టెంట్, బికాస్ కస్టమర్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఐఎమ్ పేయింగ్ దిస్ మచ్ అండ్ ఐ గెటింగ్ ఎనఫ్ వాల్యూ ఇన్ రిటర్న్. కేటీఎం ఇండియాలో లాంచ్ అయినప్పుడు డ్యూక్ 200 ప్రైజింగ్ పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్కి చాలా అట్రాక్టివ్గా ఉండేది. కానీ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి. మీన్ వైల్ కాంపిటీషన్ కూడా స్ట్రాంగ్ అయ్యింది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రీమియం సెగ్మెంట్లో ఎక్స్పాండ్ అయ్యింది. టీవీఎస్ కూడా పర్ఫార్మెన్స్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రెడీ అయ్యింది. యమహా కూడా ప్రీమియం మోటార్ సైకిల్స్ మీద ఫోకస్ పెట్టింది. అండ్ కస్టమర్స్కి చాయిసెస్ పెరిగాయి. ఎర్లియర్ క్వశ్చన్, కేటీఎం కొనాలా? లేటర్ క్వశ్చన్, కేటీఎం ఎందుకు కొనాలి? దట్స్ ఏ డేంజర్ క్వశ్చన్ ఫర్ ఎనీ ప్రీమియం బ్రాండ్.
బికాస్ వన్స్ కస్టమర్ స్టార్ట్ కంపేరింగ్, బ్రాండ్ ఎమోషన్ ఎలోన్ సరిపోదు. యూ నీడ్ ప్రోడక్ట్, ప్రైస్, రిలయబిలిటీ, సర్వీస్ అండ్ ఓనర్ ఎక్స్పీరియన్స్. కానీ కేటీఎం ప్రాబ్లం ఇండియా వరకే లిమిటెడ్ కాలేదు. యాక్చువల్లీ ప్రాబ్లం మచ్ బిగ్గర్. కేటీఎం పేరెంట్ గ్రూప్ గ్లోబల్లీ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ చేసింది. మల్టిపుల్ బ్రాండ్స్, మల్టిపుల్ మార్కెట్స్, మల్టిపుల్ ప్రోడక్ట్స్, లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అండ్ ఓవర్ టైమ్ బిజినెస్ కాంప్లెక్సిటీ పెరిగింది. ఎట్ ద సేమ్ టైం సమ్ ఇంపార్టెంట్ మార్కెట్స్లో మోటార్ సైకిల్ డిమాండ్ వీక్ అయ్యింది, ఇన్వెంటరీ ప్రెషర్ పెరిగింది, వర్కింగ్ క్యాపిటల్ స్క్విజీ అయ్యింది, కాస్ట్స్ అయ్యాయి అండ్ డెప్ట్ బర్డెన్ కూడా సీరియస్గా మారింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ ఉంది. ఒక కంపెనీ దగ్గర గ్రేట్ ప్రోడక్ట్ ఉండొచ్చు, గ్రేట్ బ్రాండ్ ఉండొచ్చు, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ క్యాష్ ఫ్లో వీక్ అయితే బిజినెస్ స్టిల్ క్రైసిస్లో పడవచ్చు. బికాస్ ప్రాఫిట్ ఆన్ పేపర్ అండ్ క్యాష్ ఇన్ ద బ్యాంక్ ఆర్ నాట్ ద సేమ్ థింగ్. అండ్ కేటీఎంకి ఈ డిఫరెన్స్ చాలా కాస్ట్లీగా మారింది. November 2024, KTM AG and two of its subsidiaries Austrian law కింద సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ రిస్ట్రిక్టింగ్ ప్రాసెస్లో ఎంటర్ అయ్యాయి. రీజన్ యాక్యూట్ లిక్విడిటీ ప్రెషర్ అండ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని మేనేజ్ చేయడానికి సీరియస్ డిఫికల్టీ. థింక్ అబౌట్ ఇట్. ఇది సింపుల్ సేల్స్ స్లో డౌన్ఫాల్ కాదు. కంపెనీకి ఆపరేషన్స్ కంటిన్యూ చేయడానికి, క్రెడిటర్స్ని సాటిస్ఫై చేయడానికి అండ్ బిజినెస్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి మేజర్ ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్ అవసరమయ్యింది. February 2025లో క్రెడిటర్స్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ని అప్రూవ్ చేశారు. ప్లాన్ ప్రకారం అప్రూవల్ క్లైమ్స్లో 30% క్యాష్ కోటాని క్రెడిటర్స్కి పే చేయాలి. కేటీఎంకి ఇది సర్వైవల్ ఫేస్ అండ్ ఇక్కడే బజాజ్ స్టోరీలోకి ఎంటర్ అయ్యింది. నౌ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వై వుడ్ బజాజ్ పుట్ సో మచ్ మనీ ఇన్ టు ఎ కంపెనీ ఫేసింగ్ సచ్ ఏ సీరియస్ క్రైసిస్? బికాస్ బజాజ్ కేటీఎంని జస్ట్ లాస్ మేకింగ్ కంపెనీగా చూడలేదు. బజాజ్ చూసింది వాల్యూ అండర్నెత్ ద క్రైసిస్. థింక్ అబౌట్ వాట్ కేటీఎం స్టిల్ హ్యాడ్. A global recognized premium motorcycle brand, strong racing heritage, engineering capabilities, technology, global distribution, millions of customers, and 3 powerful brands, KTM, Husqvarna, GasGas. So Bajaj calculation probably simple ga ila undi. Can we save today's KTM? Kante, can we rebuild KTM into a stronger and more profitable business? And that's a completely different business decision. During the restructuring and revival process, Bajaj Auto KTMకి around 80 million ఈక్విటీ అండ్ డెప్ట్ ప్యాకేజ్ అరేంజ్ చేసింది. పర్పస్ క్రెడిటర్స్ పేమెంట్, లిక్విడిటీ సపోర్ట్ అండ్ ఆపరేషన్ని రివైవ్ చేయడం. కానీ బజాజ్ ఇక్కడే స్టాప్ అవ్వలేదు. November 18, 2025 బజాజ్ ఆటో ఓన్లీ ఓనర్డ్ సబ్సిడరీ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్లీ హోల్డింగ్ ఏజీలో రిమైనింగ్ 50.1% స్ట్రైక్ని అక్వైర్ చేసింది. ఆల్రెడీ ఉన్న 49.9%తో కలిపి బజాజ్ గ్రూప్ ఇప్పుడు ఆ హోల్డింగ్ కంపెనీలో 100% ఓనర్షిప్ పొందింది. అండ్ ఆ కంపెనీ బజాజ్ మొబిలిటీ ఏజీలో అరౌండ్ 74.94 స్ట్రైక్ని హోల్డ్ చేస్తుంది. బజాజ్ మొబిలిటీ ఏజీ కేటీఎం ఏజీని 100% ఓన్ చేస్తుంది. సో బజాజ్ ఇప్పుడు కేటీఎం గ్రూప్లో ఎఫెక్టివ్ కంట్రోలింగ్ పొజిషన్లో ఉంది. అండ్ స్టోరీలో అనదర్ సింబాలిక్ చేంజ్ జరిగింది. ఫార్మర్ ప్రీమియర్ మొబిలిటీ ఏజీ January 2026లో బజాజ్ మొబిలిటీ ఏజీగా రీనేమ్ అయ్యింది. థింక్ అబౌట్ దట్. Once KTM represented one of Europe's famous motorcycle groups. Today, a group lo controlling force India ki chendina Bajaj Auto. This is no longer just a partnership. This is a takeover of control. But Bajaj KTM ni acquire cheyadam oka thing. KTM ni fix cheyadam completely different thing. Because ownership change alone company ni healthy ga cheyadu. So Bajaj had to attack the problem from multiple sides. First, cost. Organization ni simpler ga cheyali. సెకండ్, ఇన్వెంటరీ, ఎక్సెస్ స్టాక్ని రిడ్యూస్ చేయాలి. థర్డ్, ఆపరేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి. ఫోర్త్, ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. ఎవ్రీ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయడం కన్నా డిమాండ్ అండ్ మార్జిన్స్ ఉన్న ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఫిఫ్త్, కస్టమర్ కాన్ఫిడెన్స్. బికాస్ క్రైసిస్ తర్వాత కస్టమర్స్, డీలర్స్, ఎంప్లాయీస్, సప్లయర్స్ అందరికీ ఒక క్వశ్చన్, కెన్ దిస్ కంపెనీ బి ట్రస్టెడ్ అగైన్? బజాజ్ స్టేటెడ్ టర్న్ అరౌండ్ ఫోకస్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. పోర్ట్ఫోలియో ప్రియారిటైజేషన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, గో టు మార్కెట్ ఎగ్జిక్యూషన్, సప్లై చైన్ ఆప్టిమైజేషన్ అండ్ ఆర్గనైజేషనల్ సింప్లిఫికేషన్. రీస్ట్రక్చరింగ్లో అరౌండ్ 500 ఎంప్లాయీస్ వర్క్ ఫోర్స్ రిడక్షన్ కూడా ఇనిషియేట్ చేశారు. సో ఇది జస్ట్ ఓనర్షిప్ చేంజ్ కాదు, బిజినెస్ మోడల్ని సింప్లిఫై చేసే అటెంప్ట్. దీనికి అనదర్ ఇంపార్టెంట్ స్టెప్. February 2026 KTM AG 550 million 5-year రీఫైనాన్సింగ్ ఫెసిలిటీ సెక్యూర్ చేసింది. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కన్సర్వేషన్ నుంచి వచ్చిన ఈ రీఫైనాన్సింగ్ బజాజ్ ప్రొవైడర్ రీస్ట్రక్చరింగ్ లోన్ని రీపే చేయడానికి యూజ్ అయ్యింది.
నవ్వు ఇది కేటీఎం సడన్లీ ఫైనాన్షియల్ పర్ఫెక్ట్ అయిపోయిందని మీనింగ్ కాదు, బట్ కంపెనీకి ఒక వేరే ఇంపార్టెంట్ థింగ్ దొరికింది, మీన్స్ బ్రీతింగ్ రూమ్. అండ్ బిజినెస్లో సమ్టైమ్స్ బ్రీతింగ్ రూమ్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ఏ వాల్యుయబుల్, బికాస్ వితౌట్ లిక్విడిటీ ఈవెన్ ఏ గుడ్ బిజినెస్ కాంట్ సర్వైవ్ లాంగ్ ఎనఫ్ టు రికవర్. అండ్ బిజినెస్లో సమ్టైమ్స్ బ్రీతింగ్ రూమ్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ఏ వాల్యుయబుల్, because without liquidity even a good business can't survive long enough to recover. Now comes the most interesting part. After all these problems you would expect KTM sales to remain weak, but 2026 started very differently. Q1 2026 లో KTM Azwara and GazGaz motorcycle sales 40,332 units కి రీచ్ అయ్యాయి. Q1 2025 తో కంపేర్ చేస్తే 125% ఇంక్రీజ్. మోటార్ రెవెన్యూ 272.4 million. That's 151.6% year-on-year growth. And another important number, EBITDA. Q1 2025 లో -55.8 million. Q1 2026 లో positive 5.5 million. That's a massive operational improvement. కానీ ఇక్కడ one important context. Q1 2025 itself restructuring వల్ల heavily effective period. So 125% growth ని simply everyone suddenly came back to KTM అని interrupt మాత్రం చేయకూడదు. But even with that context, the direction is important. Sales recovered, revenue recovered, EBITDA positive అయ్యింది, inventory further reduce అయ్యాయి, and restructuring measures operational results లో రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. టర్న్ అరౌండ్ ఇప్పుడు జస్ట్ ప్రజెంటేషన్లో ఉందని చెప్పలేం, నెంబర్స్ కూడా మూమెంట్ చూపిస్తున్నాయి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ఇండియా, బికాజ్ ఇక్కడే బజాజ్ స్ట్రాటజీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కేటీఎం ఐడెంటిటీ ఆల్వేస్ ప్రీమియం, పర్ఫార్మెన్స్, అగ్రెసివ్. కానీ ప్రీమియం అంటే నెసెసర్లీ అన్రీచబుల్ అని కాదు. April 2026 KTM India 390 Duke and 390 Adventure రేంజ్కి న్యూ 350cc వేరియంట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ లోవర్ 18% GST బ్రాకెట్ బెనిఫిట్ని కస్టమర్స్కి పాస్ చేసి 390 Duke 350cc వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ 2,77,268 రూపీస్. 390 Adventure 350cc వేరియంట్ 2,80,905. బోత్ EX షోరూమ్ ఢిల్లీ. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే KTM సింప్లీ చీప్ బైక్ క్రియేట్ చేయలేదు, కోర్ KTM క్యారెక్టర్ని మెయింటైన్ చేసింది. These 350 variations అంటే 41.5 PS పవర్ అండ్ 33.5 Nm టార్క్ డెలివరీ చేస్తాయి. అండ్ వీల్ బేస్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ టెక్నాలజీ, రైడింగ్ ఎరోగానమిక్స్ కరస్పాండింగ్ 390 రేంజ్తో లార్జ్లీ సేమ్గానే మెయింటైన్ చేశారు. సో స్ట్రాటజీ క్లియర్, సేమ్ KTM DNA, మోర్ యాక్సెసబుల్ ఎంట్రీ పాయింట్. బికాస్ KTM కమ్యూటర్ బ్రాండ్గా మారాల్సిన అవసరం లేదు, KTMకి కావాల్సింది పర్ఫార్మెన్స్ బ్రాండ్ ని విండర్ ఆడియన్స్కి యాక్సెసిబుల్ చేయడం. అండ్ దట్స్ మచ్ స్మార్టర్ పొజిషనింగ్. సో ఈజ్ KTM రియల్లీ బ్యాక్? ఆనెస్ట్ ఆన్సర్, నాట్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడే ఐపీని రియాలిటీ నుంచి సపరేట్ చేయాలి. ఎస్, సేల్స్ రికవర్ అయ్యాయి. ఎస్, బజాజ్ బ్యాంకింగ్ ఉంది. ఎస్, బజాజ్ ఇప్పుడు కంట్రోలింగ్ పొజిషన్లో ఉంది. ఎస్, ఇన్వెంటరీ రిడక్షన్ జరుగుతుంది. ఎస్, న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. అండ్ ఎస్, ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది. బట్ టర్న్ అరౌండ్ కంప్లీట్ అవ్వడం ఒక క్వార్టర్తో పాసిబుల్ కాదు. KTM ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది సేల్స్ రికవరీని సస్టైనబుల్ ప్రాఫిటబిలిటీగా కన్వర్ట్ చేయగలమా, కస్టమర్ ట్రస్ట్ని రీబిల్డ్ చేయగలమా, డీలర్ నెట్వర్క్ని స్ట్రెంగ్తన్ చేయగలమా, ప్రోడక్ట్ క్వాలిటీని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలమా, కాస్ట్ కంట్రోల్లో పెట్టగలమా, ఇన్వెంటరీని డిసిప్లిన్గా మేనేజ్ చేయగలమా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాస్ట్ మిస్టేక్స్ని రిపీట్ కాకుండా లాంగ్ టర్మ్ బిజినెస్ని బిల్డ్ చేయగలమా. అండ్ ఇక్కడే KTM స్టోరీ మోటార్ సైకిల్ని దాటి ఒక బిగ్గర్ బిజినెస్ లెసన్గా మారుతుంది. ఏ పవర్ఫుల్ బ్రాండ్ ఈజ్ నాట్ జస్ట్ ఎనఫ్. మీ దగ్గర రేసింగ్ హెరిటేజ్ ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు, ప్రీమియం ఇమేజ్ ఉండొచ్చు, గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఉండొచ్చు. కానీ కాస్ట్ కంట్రోల్ లేకపోతే, ఇన్వెంటరీ పెరగకపోతే, క్యాష్ ఫ్లో స్క్వీజ్ అయితే, బిజినెస్ కాంప్లెక్సిటీ ఎక్కువ అయితే, ఈవెన్ ఈ ఫేమస్ బ్రాండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎడ్జ్కి వెళ్ళొచ్చు. అండ్ బజాజ్ KTM స్టోరీలో ఇంకొక లెసన్ చెప్తుంది. సమ్ టైమ్స్ ఏ క్రైసిస్ డజంట్ డిస్ట్రాయ్ ఏ వాల్యుబుల్ బిజినెస్. ఇన్స్టెడ్ it creates an opportunity for someone who knows how to rebuild it. బజాజ్ KTMని సేవ్ చేయడానికి మనీ పెట్టింది, బికాస్ KTM పర్ఫెక్ట్ కంపెనీ కాబట్టి కాదు. KTMలో సంథింగ్ వర్త్ సేవింగ్ ఉంది. ద బ్రాండ్, ద టెక్నాలజీ, ద కస్టమర్స్, ద DNA అండ్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు క్వశ్చన్, కెన్ KTM సర్వైవ్? ఇది ఓల్డ్ క్వశ్చన్, బికాస్ సర్వైవల్ చాప్టర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. రియల్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ బజాజ్ టర్న్ KTM's సర్వైవల్ ఇంటూ ఏ సస్టైనబుల్ కంబ్యాక్? బికాస్ రిమెంబర్, ఒక టైంలో KTM ఎవ్రీ యంగ్ రైడర్కి డ్రీమ్ బైక్. దెన్ కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎడ్జ్ వరకు వెళ్ళింది. అండ్ టుడే అండ్ ఇండియన్ ఆటోమోటివ్ కంపెనీ KTM కంబ్యాక్కి స్టీరింగ్ వీల్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ రీసెర్చ్ చేస్తాయి, ఇది గ్లోబల్ మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టర్న్ అరౌండ్స్ అవుతుందా, లేదా జస్ట్ ఏ టెంపరీ రికవరీగా మిగిలిపోతుందా?
But one thing is certain, the orange machines are not disappearing quickly. They are getting ready to race again. మీరు కేటీఎం ఫ్యాన్ అయినా, రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ అయినా, ఎంఆర్ టీవీఎస్ ఫ్యాన్ అయినా, ఆర్ సింప్లీ బిజినెస్ స్టోరీస్ ఇంట్రెస్టింగ్గా అనిపించే పర్సన్ అయినా, ఈ స్టోరీలో బిగ్గెస్ట్ లెసన్ మోటార్ సైకిల్ గురించి మాత్రమే కాదు. బిజినెస్లో సక్సెస్ అంటే గ్రోత్ మాత్రమే కాదు, గ్రోత్ని సస్టైనబుల్ చేయడం, అదే రియల్ గేమ్. ఇలాంటి బిజినెస్, టెక్నాలజీ, కంపెనీస్, మనీ స్టోరీస్ సింపుల్గా డీకోడ్ చేయడానికి ఇన్ఫోవెల్త్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫోవెల్త్, నాలెడ్జ్ దట్ పేస్.